హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీ 2025కి సంబంధించి ఎప్పుడైనా ఎదురు చూస్తున్న మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ అయితే వచ్చేసాయి ఫ్రెండ్స్. ఈ రోజు అయితే వెబ్సైట్లో అయితే పెట్టడం జరిగింది. అలాగే మెరిట్ లిస్ట్ అనేది రేపైతే రిలీజ్ కావడం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మీ యొక్క లిస్ట్ను మళ్ళీసారి రివైజ్ చేయమని అయితే అధికారులు చెప్పగా మళ్ళీసారి రివైజ్ చేస్తున్నారు. అయితే మీకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే ఈ నెల 23వ తేదీన అంటే సోమవారం నాడైతే మీ తాత్కాలిక ఎంపిక జాబితా అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఈ 4 క్యాంపస్‌లకు సంబంధించి ఈ ఎంపికైన అభ్యర్థుల యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషను, వాటి యొక్క వెన్యూస్ మరియు వాటి యొక్క డేట్స్ కూడా చెప్పడం జరిగింది. అవి ఏంటంటే న్యూజివీడ్ క్యాంపస్‌కి ఎంపికైన అభ్యర్థుల యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ యొక్క వెన్యూ ఎక్కడంటే న్యూజివీడ్ క్యాంపస్, ఏలూరు జిల్లా. వీళ్ళకి ఎప్పుడంటే వెరిఫికేషన్ జరుగుతుందంటే ఈ నెల 30వ డేటు, జూలై 1వ డేటు ఆ 2 రోజుల్లో జరుగుతుంది. అలాగే ఆర్కే వ్యాలీ క్యాంపస్‌కి ఎంపికైన అభ్యర్థుల యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ యొక్క వెన్యూ ఎక్కడ ఇచ్చారంటే ఆర్కే వ్యాలీ క్యాంపస్, ఇడుపులపాయ, కడప జిల్లాలో అయితే వీళ్ళకైతే జరుగుతుంది. ఎప్పుడంటే ఈ నెల 30వ డేటు, జూలై 1 తారీఖు ఆ 2 రోజుల్లో జరుగుతుంది. అలాగే శ్రీకాకుళం క్యాంపస్‌కి ఎంపికైన అభ్యర్థుల యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ యొక్క వెన్యూ ఎక్కడంటే న్యూజివీడ్ క్యాంపస్, ఏలూరు జిల్లాలో శ్రీకాకుళం వాళ్ళకైతే జరుగుతుంది. ఎప్పుడంటే జూలై 2వ తేదీ, జూలై 3వ తేదీ ఆ 2 రోజుల్లో అయితే శ్రీకాకుళం వాళ్ళకి న్యూజివీడ్ క్యాంపస్, ఏలూరు జిల్లాలో జరుగుతుంది. అలాగే ఒంగోలు క్యాంపస్‌లోని ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెన్యూ ఎక్కడ ఇచ్చారంటే వీళ్ళకి కూడా న్యూజివీడ్ క్యాంపస్, ఏలూరు జిల్లాలో జరుగుతుంది. ఎప్పుడు అంటే జూలై 4, జూలై 5వ తేదీలో ఆ 2 రోజుల్లో అయితే వీళ్ళకైతే ఎక్కడ న్యూజివీడ్ క్యాంపస్‌లోనే జరుగుతుంది. అయితే సంబంధిత క్యాంపస్ నివేదించడం ఎప్పుడు జరుగుతుందంటే జూలై 14వ డేట్‌న వీళ్ళ యొక్క ఎవరెవరు దేనికి సెలెక్ట్ అయ్యారనేది అయితే పూర్తిగా అయితే 14వ డేట్‌న అయితే డిక్లరేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వీటన్నిటిని కూడా మీ యొక్క రిజర్వేషన్ ప్రాతిపదికన అయితే మీకు సీట్లు కేటాయింపు అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అందరూ గమనించగలరు. అయితే ఎంపిక విధానంలో మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయంటే మొత్తం 4,400 సీట్లు ఉన్నాయి. ప్రతి క్యాంపస్‌కి అయితే 1100 సీట్లు అయితే కేటాయించబడ్డాయి. వీటిలో ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అభ్యర్థులకైతే 10% సూపర్ న్యూమరీ సీట్లు అయితే ఉన్నాయి. అంటే 4,400లో 400 సీట్లు అయితే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకైతే కేటాయించారు. అయితే 2 ఏళ్ల పీయూసీ మరియు 4 సంవత్సరాల బీటెక్ ప్రోగ్రామ్‌కు నిర్వహించిన అంటే ఎలిజిబిలిటీకి ఏంటి 10th క్లాస్‌లో వచ్చిన మార్కులు మరియు ఆర్‌జీయూ కేటీ పాలక మండలి ఎప్పటికప్పుడు జారీ చేసిన మార్గదర్శకాల ఆధారంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకైతే వాళ్ళు సాధించిన మార్కులకు అదనంగా 4% మార్కులైతే వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. అంటే 100 మార్కులకి 4 మార్కులు ఎక్స్‌ట్రా కలవడం జరుగుతుంది. అలాగే 600 మార్కులకి అయితే 24 మార్కులు అనేది గవర్నమెంట్ స్కూల్‌లో చదివే విద్యార్థులకైతే ఇవ్వడం జరుగుతుంది. మార్కులు వచ్చేటప్పుడు మీ యొక్క మార్కులు అందరూ ఒకేలాగా ఉండేటప్పుడు టై ఏర్పడేటప్పుడు ఏ విధంగా మెరిట్ లిస్ట్‌లో మీకు ఎంపిక చేయడం జరుగుతుందంటే గణితంలో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి మొదటి ప్రాధాన్యత, నెక్స్ట్ సైన్స్‌లో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి, నెక్స్ట్ ప్రయారిటీ ఇంగ్లీష్‌లో వచ్చిన వాళ్ళకి, అలాగే సోషల్‌లో వచ్చిన వాళ్ళకి, తర్వాత మొదటి భాష తెలుగులో వచ్చిన వారికి, తర్వాత పుట్టిన తేదీ ప్రకారం, అలాగే 10థ్‌లో మీ యొక్క హాల్ టికెట్ యొక్క అత్యల్ప యాదృచ్ఛిక సంఖ్య ఆధారంగా అయితే మీకైతే మెరిట్ జాబితా అయితే రూపొందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఆన్‌లైన్ దరఖాస్తులో మీరు పూరించిన వివరాలను మాత్రమే దృష్టిలో పెట్టుకొని చేస్తారు. అప్పుడు ఏదైనా మీరు తప్పు చేసి ఉంటే దానికైతే ఆర్‌జీయూకేట్ అయితే బాధ్యత వహించదు. ఆన్‌లైన్ దరఖాస్తులో అభ్యర్థి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ కింద రిజర్వేషన్ క్లెయిమ్ చేయకపోతే వాళ్ళు మాత్రం ఓపెన్ కేటగిరీకి మాత్రమే చెందుతారు. దీంట్లో ఆర్‌జీయూకేట్ యొక్క ప్రమేయం ఉండదు. మీ యొక్క అప్లికేషన్ మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటారు. అయితే ఫ్రెండ్స్, దీంట్లో మీ 10థ్‌లో వచ్చిన మెరిట్ ఆధారంగా, అలాగే మీ రిజర్వేషన్ ప్రాతిపదికగా, అలాగే మీకు జోడించిన మార్కులు స్కోర్‌ని ఆధారంగా అయితే మీకు మెరిట్ లిస్ట్ అయితే క్రియేట్ చేయడం, అదే మెరిట్ లిస్ట్ జాబితా అయితే రూపొందించడం జరిగింది ఫ్రెండ్స్. మార్కులను బట్టి మీకైతే ఏ క్యాంపస్ అనేది మీ రిజర్వేషన్ ఆధారంగా అయితే మీకైతే సీట్ల కేటాయింపు జరుగుతుంది. అయితే ప్రతి క్యాంపస్‌కు ఎంపికైన అభ్యర్థులు కౌన్సెలింగ్ సమయంలో అయితే మీ యొక్క డాక్యుమెంట్స్‌తో మీరే స్వయంగా హాజరవ్వాలి. మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్‌తో. ఏ ఒక్కటి కూడా లేకపోతే మీ యొక్క అడ్మిషన్ అయితే రద్దు చేయడం జరుగుతుంది. అడ్మిషన్‌కి తీసుకువెళ్ళిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీ యొక్క 10th క్లాస్ మార్క్స్ మెమో,
అలాగే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేటు 10th క్లాస్ మార్క్స్ మెమో లేకపోయినప్పుడు మీకు ఇంటర్నెట్ ద్వారా మీ యొక్క మార్క్స్ జాబితా ప్రింట్ తీసి మీ హెచ్ఎం గారి చేత సీల్ వేయించి సైన్ చేసి అదైతే మీరు తీసుకెళ్తే మ్యాక్సిమం అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద రిజర్వేషన్ కోరుకునే వారైతే తాజాగా తీసుకున్న అంటే ఇష్యూ అయిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్‌ని అయితే మీరు తీసుకువెళ్ళాలి. అలాగే ఈ సంవత్సరంలోనే మీరు కొత్తగా ఇన్‌కమ్ సర్టిఫికేట్ చేసుకొని అది మాత్రమే తీసుకువెళ్ళాలి. పాతవైతే యాక్సెప్ట్ చేయట్లేదు. అలాగే ఎవరైనా వికలాంగ్ సర్టిఫికేట్‌ని కలిగి ఉంటే 40% కన్నా ఎక్కువ అది కూడా మీరు తీసుకొని వెళ్తే మీకైతే దానికి సంబంధించిన రిజర్వేషన్‌కైతే మీరు అర్హత సాధిస్తారు. అలాగే ప్రతి విద్యార్థి కూడా అడ్మిషన్ ఫీజు కింద రూ. 1000 ఎవరికంటే రూ. 1000 ఓసీ, ఓబీసీలకి. అదే ఎస్సీ, ఎస్టీలకైతే రూ. 500 గ్రూప్ ఇన్సూరెన్స్ కింద రూ. 1200 ఇది విశ్వవిద్యాలయం ద్వారా బీమా ఏజెన్సీకి అయితే చెల్లించాలి. మరియు రీఫండబుల్ క్యాష్ అండ్ డిపాజిట్ ద్వారా రూ. 1000 అందరూ చెల్లించాలి. అలాగే హాస్టల్ నిర్వహణ ఛార్జీ కింద రూ. 1000 అందరూ చెల్లించాలి. అంటే అడ్మిషన్ సమయంలో మొత్తం రూ. 4200 ఓసీ, ఓబీసీ విద్యార్థులు చెల్లించాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే రూ. 3700 అయితే మీరైతే అడ్మిషన్ సమయంలో అయితే చెల్లించాలి ఫ్రెండ్స్. అలాగే కౌన్సిలింగ్ సమయంలో అభ్యర్థి సంబంధిత సర్టిఫికేట్‌లలో దేనినైనా మీరు సమర్పించకపోతే మీ యొక్క అడ్మిషన్ అయితే రద్దు చేయడం జరుగుతుంది. దాన్నైతే కన్సిడర్ చేయమని స్పష్టంగా ఆర్‌జీయూకేటీ వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్ మీ అందరూ కూడా ఈ కౌన్సిలింగ్ సమయంలో మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ పట్టుకొనైతే మీరైతే వెళ్ళాలి ఫ్రెండ్స్. అలాగే ఆర్‌జీయూకేటీకి తాత్కాలికంగా ఎంపికైన అభ్యర్థులు ఆర్‌జీయూకేటీ క్యాంపస్‌ల్లో అడ్మిషన్ కౌన్సిలింగ్ కోసం మాత్రం మీరు ఒక్క ఒరిజినల్ సర్టిఫికేట్‌లతో పాటు మీరు స్వయంగా వెరిఫికేషన్‌కి హాజరు కావాలి. మీ ప్లేస్‌లో మీ ఇంకో వారు వెళ్తే మాత్రం మీ అడ్మిషన్ రద్దవుతుంది. ఇదైతే ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అలా చూడండి ఫ్రెండ్స్. ప్రతీదీ కూడా మీకు అవసరమైన విషయాలే చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకైతే ట్యూషన్ ఫీజు మొదటి 2 సంవత్సరాల పీయూసీ ప్రోగ్రామ్‌కైతే సంవత్సరానికి రూ. 45,000 బీటెక్ ప్రోగ్రామ్‌కైతే సంవత్సరానికి రూ. 50,000 అయితే మీకైతే ఉండడం జరుగుతుంది. అయితే ఈ అమౌంట్ అనేది మీరు రియంబర్స్‌మెంట్‌కి అర్హులైతే మీకైతే గవర్నమెంట్ వారే నేరుగా మీ కాలేజీకి చెల్లిస్తారు. మీరైతే ఎటువంటి రూపాయి కూడా మీరు చెల్లించిన అవసరం లేదు. అయితే మీరు రియంబర్స్‌మెంట్‌కి అర్హత సాధించాలంటే మీ యొక్క ఫ్యామిలీ యాన్యువల్ ఇన్‌కమ్ అనేది రూ. 2,50,000 కంటే తక్కువగా ఉండాలి. అలాగే మీ ఇంట్లో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగి, అలాగే ఇన్‌కమ్ టాక్స్ పేరు, అలాగే మీకు ఎవరికీ ఎక్కువ ల్యాండ్ అయితే ఉండకూడదు. ఎక్కువ ల్యాండ్ అంటే 15 ఎకరాలు ఇప్పుడైతే కొత్తగా జీవో ప్రకారం 25 ఎకరాలని చెప్తున్నారు. 25 ఎకరాల కంటే లోపల ఉన్న వాళ్ళకి మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇంతకుముందైతే 10 ఎకరాలు ఉండేది. ఇప్పుడు కొద్దిగా పెంచారు 25 ఎకరాలకైతే చేయడం జరిగింది. అయితే ఫ్రెండ్స్ విద్యార్థులు విశ్వవిద్యాలయానికైతే నెలవారీ మెస్ ఛార్జీలయితే మీరు చెల్లించాలి ఫ్రెండ్స్. ఎంతంటే నెలవారీ హాస్టల్ ఫీజు సుమారుగా రూ. 3,500 ఉంటుంది. మీకు రియంబర్స్‌మెంట్‌కి అర్హత సాధించిన వారికైతే ఎంటీఎఫ్ అమౌంట్ అయితే మీకైతే క్రియేట్ అవుతుంది కాబట్టి, ఈ ఎంటీఎఫ్ అమౌంట్ మినహా మిగతా అమౌంట్ అయితే రియంబర్స్‌మెంట్ విద్యార్థులైతే కాలేజ్‌కైతే హాస్టల్‌కి చెల్లించాలి. అయితే ఫ్రెండ్స్ కొంతమంది విద్యార్థులు అడుగుతున్న డౌట్ ఏంటంటే, మేము ఇప్పుడే చెల్లించాలంటే లేదు. మీరు టర్మ్ వైస్ అయితే చెల్లించవచ్చు. ప్రాబ్లమ్ లేదు. అయితే ఫ్రెండ్స్ కొంతమంది విద్యార్థులు అంటున్నారు, వేరే రాష్ట్రాల వాళ్ళు డైరెక్ట్‌గా జాయిన్ అయితే ఫీజు ఎంత మేము కట్టొచ్చంటే, మీరైతే రూ. 1,50,000 అయితే మీరు కట్టాలి. అదే ఎన్ఆర్ఐలు అంతర్జాతీయ విద్యార్థులకైతే రూ. 3,00,000 అయితే సంవత్సరానికి ఫీజు అయితే కట్టడం ఉంటుంది. ఇదంతా కూడా మీరు జాయినింగ్ అయిన మొదటి రోజు మాత్రమే కట్టాలి. ఇంకా ఏవైనా ఫ్రెండ్స్ మీకు డౌట్స్ ఉంటే మన కామెంట్ బాక్స్‌లో అయితే అడగండి. ప్రతి ఒక్కళ్ళకి కూడా నేనైతే రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే మీ రిజల్ట్స్ అయితే త్వరలో వచ్చేస్తున్నాయి కాబట్టి ఈ 2, 3 డేస్‌లోన మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్.